అమెరికా చెప్పినట్టు వినట్లేదు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. దీంతో ఆగ్రహిస్తున్నది అమెరికా. అమెరికా ఏంటంటే ఒక డబుల్ స్టాండర్డ్ గేమ్ నటిస్తూ ఉంటుంది, ప్రపంచాన్ని నమ్మిస్తూ ఉంటుంది. మానవత్వం అని చెప్తుంది, ఆయుధాలు అమ్ముతుంది, ప్రాణాలు తీసే ఉగ్రవాదుల్ని పోషిస్తుంటుంది. కానీ ఆ ఉగ్రవాద బాధితుల్ని పరామర్శిస్తూ వాళ్ళకి అంత అన్నం పెడుతున్నాను అంటుంది. అంటే ఉగ్రవాదికి బాంబులు ఇచ్చి వాడి చేత వేయిచ్చి చచ్చిపోతున్నటువంటి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి తనంత ఉదార హృదయం లేదని చెప్తుంటుంది. అట్లాంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణి అమెరికా. ఇప్పుడు పాలస్తీనా మీదకి వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్ని ఆపడానికి ఐక్యరాజ్య సమితి శతదా ప్రయత్నించింది. అక్కడేమో ఐక్యరాజ్య సమితిలో ఆ తీర్మానాలను అడ్డుకుంది అమెరికా. అదే సందర్భంలో హమాస్ తీవ్రవాదుల మీద దాడులు చేసేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పాలస్తీనాలకు ఫుడ్ అంటూ ఆ ఫుడ్ పంపించడానికి ఇజ్రాయెల్ అడ్డుపడుతోందని చెప్పి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక శిబిరం తనే ఏర్పాటు చేస్తుందట. బైడెన్ ఆదేశించాడట. ప్రపంచ దేశాల యొక్క సాయం తీసుకెళ్ళి వాళ్లే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తద్వారా ఐక్యరాజ్య సమితిని పక్కన పెట్టించి అమెరికా కథ నడుపుతున్నట్టు. సేమ్ టైం రెండు కోణాలు ఉంటాయి. ఇప్పుడు అట్లాగా వచ్చినటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినట్టు హమాస్ వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది, వాళ్ళ అనుపానులు ఇజ్రాయెల్కి అప్పచెప్తుంది. పైకి ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నట్టు నటిస్తూ అమెరికా రెండవ ఆట ఇక్కడ ఆడుతోందన్నమాట.